ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం మహాగణాధిపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య జననీల గోత్రోద్భవస్య గరిసే వంశోద్భవాయ శ్రీరామురునామధేయస్య పరలోక ప్రాప్తికర స్వర్గలోక ముక్తిలోక ప్రాప్తికర యోగ్యతాఫల సిద్ధిర్థం శ్రీమన్మహాశ్రీ పరమేశ్వర పరమేశ్వరీ దేవ్యా అనుగ్రహ సంపూర్ణ కరుణ కటాక్షణ భిక్షణ ఫల సిద్ధిర్థం శివ సాహిత్య సిద్ధిర్థం శ్రీమన్మహాశ్రీ పరమేశ్వరానుగ్రహ శివానుగ్రహ పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిర్థం యథాశక్తి పూజామహం కరిష్యే. శ్రీమన్మహాశ్రీ గరిసి శ్రీరాములధిష్టాన దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం అస్తయోః అర్ఘ్యం పాదయోః పాద్యముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. శ్రీరాములధిష్టాన పరలోక నివాసినే నమో నమః. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః, శేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః. శంకరాయ నమః, జిష్ణవే విష్ణవే శివాయ నమః, స్తోష్పతే నమః, కర్మసాక్షినే నమః. శ్రీమన్మహాశ్రీం పరలోక నివాసినే నమో నమః. శ్రీరాములోధిష్టానః దేవతాభ్యో నమో నమః. పరలోక నివాసినే నమః. నస్పతిర్భవేద్విరణాగంధే స్మాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపఘ్రాపయామి ఘంటానాథాం శ్రావయామి సాక్షాత్ ప్రత్యక్షః. దీపాన్ని సందర్శయామి. గోదేవస్యంతి మహేదేవనః ప్రచోదయాత్. అలా చూపించండి 5 సార్లు నైవేద్యాన్ని. ప్రాణాయ స్వానాయ స్వ్యానాయ సుధానాయ సంసమానాయ స్వ మధ్య మధ్య పానీయ ఉత్తరాభూషణం అస్తం పాదం ప్రక్షాళయ ముఖే శుద్ధ ఆచమనీయాం సమర్పయామి. శ్రీరాములధిష్టానః దేవతాభ్యో నమో నమః. నీరాజనం కృత్వా ఓం సర్వమంగళమాంగళ శివే సర్వార్థసాధికం త్ర్యంబకే హరనారాయణ నమోస్తుతే. ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యः సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యः న పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకరः. ఓం శాంతి. శ్రీమన్మహాశ్రీ పరలోక నివాసినే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథుల శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలోని మతిస్థిమితం లేనటువంటి 600 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదానం జరిపించేవారు. చాంద్రమానేన పరాభవనామ సంవత్సరము జననీల గోత్రోద్భవులు చిన్నకొండూరు వాస్తవ్యులు గరిసి శ్రీరాములు గారి యొక్క 3వ వర్ధంతి సందర్భంగా ఆ యొక్క కుటుంబ సభ్యులు పాతరాజు మల్లేష్ గారు, భాగ్య గారు, శివ గారు, చరణ్ గారు, చిలక రాజు గారు, లింగస్వామి గారు, ఉమా గారు, సాయితేజ గారు, నితిన్ చందు గారు, బొడ్డుపల్లి శివప్రసాద్ గారు, రేణుకా గారు, కార్తిక్ గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యంలో ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ గరిసె శ్రీరాములు గారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమాన్ని వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం, అన్నదాత సుఖీ భవాం. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
పేరు లింగస్వామి. మా మా మామగారు 3వ వర్ధంతి గురించి ఇక్కడ అనాథ ఆశ్రమానికి రావడం జరిగింది ఆయన జ్ఞాపకార్థం కోసం. ఇందులో మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది, మంచి కోఆపరేటింగ్ ఉంది. ఇలాంటి పుణ్యాలు చేస్తే చాలా మంచిది అందరికీ. ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా కూడా బయట వాళ్ళు కూడా రావచ్చు, ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా చేయొచ్చు. చాలా పుణ్యం ఇది. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇందులో ఒక 500-600 మందికి పునరావాసం కల్పిస్తున్నారంటే చాలా ఆయన ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆయనకు చాలా ధన్యవాదాలు. ఆయన అసలు దేవునితో సమానం. ఇంతమందికి అలా కన్నపిల్లల్లాగా చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇది మెయింటెనెన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇలా అంటే మా మామ చనిపోవడం వల్ల మేము 3వ వర్ధంతి కోసం వచ్చినాం. కూతురు అల్లుళ్ళు అందరం కలిసి అన్నదాన కార్యక్రమం చేసినాం. చాలా సంతోషంగా ఉంది మాకు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కులేని అభాగ్యులకు ఒక్కపూట అన్నదానం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కండి. మీరు రాలేని పక్షంలో మీ సాయం పంపిస్తే శివాలయంలో పూజలు చేసి మీ పేరుపై అభాగ్యుల ఆకలి తీర్చడం ద్వారా జన్మ జన్మల పుణ్య ఫలాలు పొందండి.